1985 నుంచి మళ్ళీ మోడీ వచ్చేదాకా ఆయుధాలే కొనలా. యుద్ధ విమానాలు అప్డేటెడ్ లేవు, యుద్ధ పరికరాలు అప్డేటెడ్ లేవు. చివరికి అది కొందామని రఫేల్ కొంటంటే దాని మీద కోర్టు దాకా వెళ్ళి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆపే కుట్రలు చేశారు. అప్పుడు సైన్యం చెప్పింది, అరే నాయన మన దగ్గర వాళ్ళకి వాళ్ళ యుద్ధం జరిగితే మనం ఏం చేయలేం, ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఆడుకుంటుంటే మేము ఏం చేయాలని అడిగింది. అప్పుడు కోర్టు కొనుక్కోండి అని చెప్పింది. దాంట్లో ఏ కుంభకోణం లేదని తేల్చి చెప్పింది. ఆ రఫేల్ వచ్చేలోపు నానా రచ్చ చేసాం. అది కేవలం మనకు ఒక 20% అంతే. ఇవాళ అప్డేటెడ్ టెక్నాలజీలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు మోడీ వచ్చాక దాంట్లో ఒక 30-40% సెటరేట్ చేసి ఉంటాడు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇదే విషయాన్ని త్రివిధ దళాల అధిపతి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తాజాగా ప్రకటించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని తక్షణమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేం, రేపటి సాంకేతికతతో ఈరోజు యుద్ధం చేయాలి, కాలం చెల్లిన వ్యవస్థలతో కాదని వ్యాఖ్యానించారు. ఏదైతే మానవరహిత వైమానిక వాహనాలు అంటే యుఏవీలు, కౌంటర్ మానవరహిత వైమానిక వ్యవస్థ స్వదేశీకరణ మీద జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. దేశం తన వ్యూహాత్మక లక్ష్యాలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మే నెలలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావించారు. ఆ సమయంలో పాకిస్తాన్ మన సరిహద్దులు వెంబడి మానవరహిత డ్రోన్లతో పాటు మందుగుండు సామగ్రిని మోహరించిందని చెప్పారు. అయితే పాక్ ప్రయోగించిన యుఏవీతో భారత సైన్యానికి కానీ పౌరుల మౌలిక సదుపాయాలకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. అది అప్డేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా అప్డేట్ చేయాల్సింది చాలా ఉంది. అది కూడా విదేశాల మీద ఆధారపడితే వాళ్ళు మనతో ఆటలాడుతున్నారు, అమెరికా కానీ రష్యా కానీ ఇట్లాంటి. కాబట్టి ఇప్పుడు అదే కదా నరేంద్ర మోడీ చేస్తోంది. కావలసినటువంటి ఆయుధాలని సమకూర్చుకునేటటువంటి పనిని సీరియస్గా చేస్తున్నారు. కొత్త టెక్నాలజీని అందించే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. ఇంకా చాలా చేయాల్సి ఉంది, చాలా ఖర్చు పెట్టాల్సి ఉంది.